శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. విషయము ఆంతరికం బాహ్యం. మీరంతా మీకు తగినవైన అంత్యకర్మానుష్ఠానాలను చేయాలని తిరుమణి, విభూతి, రుద్రాక్షమాల వంటి వాటిని ధరించాలని మీకు నేను మాటి మాటికి చెబుతున్నాను. ఇవన్నీ ఎందుకు? మంచి నడవడి కదా ముఖ్యమైనది. అది మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. ధర్మానుష్ఠానాలు అనగా మత ఆచారాలు బాహ్యమైనవి మాత్రమే కదా అని కొందరు అనుకుంటారు. వాస్తవానికి బాహ్యక్రియలను చేయటం, బాహ్య సంకేతాలను ధరించటం ఆంతరికంగా కూడా మంచిని చేస్తుంది. శరీరం చేత చేసిన కర్మలకు, భావాలకు పరస్పర అనుబంధం ఉంటుంది. నేను ఒక ఉదాహరణ ఇస్తాను. అకస్మాత్తుగా అనూహ్యంగా 1,00,000 రూపాయల లాటరీ తగిలిందని ఎవరైనా విన్నారనుకుందాం. వెంటనే వారి ఆనందానికి అవధులు ఉండవు. ఇది మానసిక భావన మాత్రమే. కానీ ఈ భావన ప్రభావం వల్ల శరీరం రోమాంచితమవుతుంది. శ్వాసకు క్షణికంగా బాధకం ఏర్పడి అతడు స్పృహ తప్పుతాడు. ఒక భావన, శ్వాస ఒక పద్ధతిని ప్రభావితం చేస్తుందనే ప్రాయోగిక సత్యాన్ని యోగశాస్త్రం విపర్యస్తమైన అనగా విరుద్ధ దిశలో ప్రతిపాదిస్తుంది. ఊపిరితో అభ్యాసం చేస్తే ప్రాణాయామం వల్ల మనస్సును ఒక సమున్నత స్థితిలో ఉంచవచ్చు అని వివరిస్తుంది. బయట రూపం దానికదే లోపలి భావాలను వ్యక్తపరుస్తుంది. కోపంతో కన్నులు ఎర్రగా అవుతాయి, పెదవులు అదురుతాయి. బాధలో ఉన్నప్పుడు దానికదే కన్నీరు కారుతుంది. అదే సంతోషమైతే పళ్ళన్నీ బయట కనిపిస్తాయి. మనస్సుకు శరీరానికి అనుబంధం ఉన్నది కనుక మహాత్ములు ఆసనాలను అనగా శరీర స్థితులు ఒక విశిష్ట విధానంలో వేస్తే అవి ప్రత్యేక ఆధ్యాత్మిక గుణాలను పెంపొందిస్తాయని కనిపెట్టారు. సైన్యంలో ఉండేవారికి సైనికుని దుస్తులను ధరించకపోతే వాడికి ధైర్యం రాదా అని అడిగేవారు ఉండవచ్చు. కానీ ప్రపంచంలో ఎక్కడైనా సైన్యంలో ఉన్నవారికి విశిష్ట వస్త్రధారణ ఉండనే ఉంటుంది. ఆ దుస్తులు వాటికవిగా కూడా ధైర్యాన్ని ప్రసాదిస్తాయని వారు అంటారు. బయటకు ధరించే సంకేతాలు, బాహ్యంగా ఆచరించే సంస్కారాలు నిజానికి ఆంతరికంగా మంచిని చేస్తాయి. అది బాహ్య ప్రదర్శన కోసం మాత్రమే చేస్తారు అంటే అది అట్లాగే అయిపోతుంది. నా మంచి కోసం, శుద్ధత కోసం ఈ ఆచారాన్ని పాటిస్తున్నాను, ఈ చిహ్నాన్ని ధరిస్తున్నాను అనే భావంతో చేస్తే అది లోపల ప్రవేశించి శుభ్రపరుస్తుంది. బాహ్యంగా చేసేది ఆంతరికంగా సహాయపడుతుంది. నేను సంస్కారాల ప్రాముఖ్యం గురించి మాట్లాడటం లేదా ఆచారాలను అనగా వ్యక్తిగతంగా చేసుకునే అనుష్ఠానాలను విడిచిపెట్టవద్దని గట్టి ప్రయత్నం చేయమనటం, విభూతి, రుద్రాక్షలను ధరించమనటం ఇవన్నీ గొప్ప విషయాలు ఏం కాదు. నేను మఠాధిపతిని, అందువల్ల ఈ వస్తువులన్నీ ఉంటేనే మీరు నా వద్దకు వస్తారు. మఠానికి కార్యక్రమాల నిర్వహణకు ధనాన్ని ఇస్తారు కనుక వీటన్నిటినీ నేను ఒక ప్రయోజనం కోసం ధరిస్తున్నాను. కానీ మీ విషయం వేరు. మీరు మీ జీవికకు వేరే విధంగా ఏర్పాటు చేసుకోగలిగారు. అందువల్ల ఆ సంస్కారాలు ఇంకా మెరుగుగా, నాకన్నా బాగా చేయగలుగుతారు. మీ పూర్ణ సంతృప్తి కోసం ఈ చిహ్నాలను ధరించి శుద్ధతను పొందగలుగుతారు, పొంది తీరుతారు. మనలకు పరమసత్యాన్ని జ్ఞాపకం చేయగలిగే సంకేతాలను ధరించాలి. చెడు మార్గాల్లోనికి పోకుండా ఆపగలిగే సత్కర్మలను ఆచరిద్దాము. దానితో సద్గుణాలను పొందుదాము, చిత్తశుద్ధిని పొందుదాము. ఈ జ్ఞానం వల్ల మనం సర్వమయుడైన పరమాత్మను గురించి ధ్యానించి అనుభూతి చెంది ఆనందంగా ఉందాము. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రియ నేస్తము నివర్తి నాగభూషణ్ శర్మ. హర హర శంకర జై జై శంకర, హర హర శంకర జై జై శంకర, హర హర శంకర జై జై